సో ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ 50,000 నుంచి 1,80,000 వరకు సీట్ వచ్చే కాలేజ్ లిస్ట్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. కూడా వచ్చేసి దీంతో పాటు అసలు కాలేజ్ సెలక్షన్ కి ఎలాంటి మేజర్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్, సో ఇది సిఎస్సి ఈసీఈ 53,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు, సిఎస్సి ఈసీ ఐటీ బ్రాంచెస్ లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 72,000. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు, సిఎస్సి ఈసీ త్రిబుల్ 78,500 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. పేస్ వచ్చేసి ఒంగోలు, అందరూ తెలుసు, నేను కూడా ఒంగోలు నుంచి, అంటే అక్కడ కందుకూరు నుంచి వచ్చినాడే, 79,800 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది. సో మల్లెని లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, సిఎస్సి త్రిబుల్ వచ్చేసి 85,000. శ్రీ మెట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, ఈసీ సివిల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 95,000 గా ఉంది. నర్సారావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఆర్టీ వచ్చేసి ఈసీఈ మెక్ సిఎస్సి వచ్చేసి 105,000 ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అండ్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి గుంటూరు, సిఎస్సి ఐటీ 118,000 దాకా ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల ఈసీ త్రిబుల్ 130,000. సాయి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నర్సరావుపేట త్రిబుల్ మెక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 145,000 ఉంది. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి ఈసీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 165,000 ఉంది. రైజ్ కృష్ణ గాంధీ గ్రూప్ 178,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అయితే మెయిన్ గా ఏంటి అంటే కాలేజ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇంపార్టెంట్, జనరల్ మన స్టూడెంట్ కూడా అడిగాడు. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది బ్రాంచ్ కే పెట్టుకోండి, కాలేజ్కి కాదు. ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్ కి పెట్టుకోండి. సో తర్వాత సెకండ్ ప్రయారిటీ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా, ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఒక హై లెవెల్ కాలేజ్, మంచి కాలేజీలో, డీమ్డ్ యూనివర్సిటీలో ఇలాంటి కాలేజెస్కి వస్తే ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్న కాలేజెస్ వచ్చినా, పెద్ద కాలేజీలు వచ్చినా కానీ చిన్న చిన్న కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచే జాబ్ ప్రిపరేషన్ కి మొదలు పెట్టాలి. సెకండ్ ఇయర్ నుంచే ప్రాపర్ ప్లానింగ్ తో ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఫైనల్ ఇయర్ కాలేజ్ అయిపోయే లోపల జాబ్ తెచ్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. ఇప్పుడంతా కొత్త ట్రెండ్ ఏంటి అంటే కాలేజీలు సెకండ్ ఇయర్ నుంచే సో ప్యారలల్ గా కోర్సెస్ ఆన్లైన్ లో తీసుకోవడము, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడము, జాబ్ రెడీ స్కిల్స్ అనేవి సో ఇప్పుడు అందరూ కూడా చాలా మంది నేర్పిస్తూ ఉన్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ గా మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్.